మహబూబ్ నగర్ జిల్లా కోస్గిలో టీడీపీ రైతు పోరు యాత్ర సాగుతోంది. 6 జిల్లాల్లో సాగిన రైతు పోరు యాత్ర ముగింపు సందర్భంగా కోస్గిలో మరి కాసేపట్లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. బహిరంగ సభలో తెలంగాణ టీడీపీ అగ్రనేతలు పాల్గొంటున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్. రవిశంకర్, మరి కాసేపట్లో రైతు పోరు యాత్ర తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి కాసేపట్లో మహబూబ్ నగర్ జిల్లా కోస్గి పట్టణంలో బహిరంగ సభ కొనసాగుతుంది. అయితే ఇవాళ ఉదయం వికారాబాద్ జిల్లా బొమ్మర్పేట మండలంలోని పోలేపల్లి నుంచి రైతు పోరు యాత్ర ఉదయం నుండి కొనసాగుతుంది. అయితే మరి కాసేపట్లో రైతు పోరు యాత్రలో రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగిస్తున్న పాదయాత్రలో భాగంగా రైతులను పలకరిస్తూ రైతు సమస్యలను తెలుసుకుంటూ ఆయన పాదయాత్ర కొనసాగుతున్నారు. అయితే ఈ పాదయాత్ర ఈ నెల 6వ తేదీన వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ప్రారంభమైన పోరుయాత్ర ఇవాళ కొడంగల్తో ముగియనుంది. అయితే దాదాపు తెలంగాణలోని 6 జిల్లాల్లో ఇప్పటి వరకు రైతు పోరుయాత్ర టీడీపీ పార్టీ నిర్వహించింది. టీడీపీ పార్టీ రైతు పోరుయాత్రలో ఇప్పటికీ అన్ని జిల్లా వరంగల్ జిల్లా భూపాలపల్లితో పాటు మొదలుకొని నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం ఈ ప్రాంతంలో విజయవంతంగా పోరుయాత్రను నిర్వహించడం జరిగింది. తర్వాత ఇవాళ చివరిగా అంటే తెలంగాణలో మొదటి దశలో ఇవాళ కోస్గితో ముగియనున్నారు. అయితే మరి కాసేపట్లో కోస్గిలో పోరుయాత్రకు సంబంధించి భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే భారీగా జన సమీకరణ కూడా చేయడం టీడీపీ కార్యకర్తలు చేయడం జరిగింది. ఈ పోరుయాత్ర ముగింపు సభకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీడీపీ నేతలు రమణతో పాటు పోలీసు బ్యూరో సభ్యులు అగ్రనేతలు కూడా పెద్ద సంఖ్యలో హాజరు అవుతున్నారు. మరి కాసేపట్లో ఈ రైతు పోరుయాత్ర సభ కూడా ప్రారంభం కానుంది. అయితే మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఏదైతే చేపట్టిన రైతు పోరు యాత్రకు జనం నుంచి మంచి స్పందన రావడంతో టీడీపీ నేతలు కొత్త ఉత్సాహంగా నెలకొంది. ఏదైతే గత కొద్ది రోజుల క్రితమే టీడీపీ విస్తృత సమావేశంలో చంద్రబాబు టీడీపీ నేతలకు మరింత భరోసా ఇవ్వడం జరిగింది. అదే భరోసాతో మళ్ళీ తెలంగాణలో టీడీపీ నేతలు ఉత్సాహంగా ముందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టడంలో భాగంగా పోరుయాత్ర సక్సెస్ కావడంతో టీడీపీ నేతలు కొత్త ఉత్సాహంగా అనిపిస్తుంది. మరి కాసేపట్లో కోస్గి పట్టణంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు పోరు యాత్ర బహిరంగ సభ జరగబోతుంది. ఈ సభకు ఇప్పటికే రేవంత్ రెడ్డితో పాటు కీలక అగ్రనేతలు కూడా పాల్గొంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి రైతు పోరు యాత్రలో భాగంగా ఉదయం నుంచి దాదాపు 15 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. మరి కాసేపట్ల పాదయాత్రతో పాటు ఆయన బహిరంగ సభ ఏదైతే కోస్గి పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన పాల్గొంటారు. ఆయన వెంబడి వేలాది మంది టీడీపీ కార్యకర్తలు కూడా పాదయాత్ర చేస్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో జరిగే పోరుయాత్రకి టీడీపీ అగ్రనేతలందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. రవిశంకర్. ఆసిఫ్, అయితే రైతు పోరు యాత్ర తెలంగాణలో చేపట్టడం వెనుక తెలంగాణ టీడీపీ ఉద్దేశం ఏంటి? అలాగే రైతు పోరు యాత్ర కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మరి కాసేపట్లో బహిరంగ సభ కూడా జరగబోతోంది. సో ఈ సభ ద్వారా తెలంగాణలోని రైతులకు ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతోంది తెలంగాణ టీడీపీ? అంటే ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పోరుయాత్ర అయితే కాన్సెప్ట్ ఏంటో రాష్ట్రంలో రైతుల దీన స్థితిపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేపట్టిన పోరుయాత్ర ఇవాళ మహబూబ్ నగర్ ముగియనుంది. అయితే ఈ సభ ద్వారా అంటే ఈ రైతు పోరుయాత్ర ద్వారా సుమారుగా 20 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల వివిధ గ్రామీణ ప్రాంతాల్లో ఆ పొలాల నుంచి రైతులను ఆయన పలకరిస్తూ రైతు సమస్యలు ప్రధానంగా ఉద్దేశం రైతులను ప్రభుత్వం రైతు సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదా ఒక ప్రధాన ఆరోపణ టీడీపీ నేతలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతు సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైన ఈ విషయాన్ని ప్రజలకు టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షాన రైతు సమస్యలు పరిష్కారంలో విఫలమైంది కాబట్టి టీడీపీ రైతు పోరుయాత్ర చేపట్టింది. రైతు పోరుయాత్ర రైతులను భరోసా కల్పించడమే కార్యక్రమంగా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా వారికి భరోసా కల్పించే విధంగానే రైతు పోరుయాత్ర నిర్వహిస్తున్నట్టు ఇప్పటికే టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. అయితే ఒక రైతుల కోసం కాదు అన్ని ప్రజల సంక్షేమం కోసం టీడీపీ పార్టీ పనిచేస్తుందని ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. రవిశంకర్. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి 6 జిల్లాల్లో సాగిన రైతు పోరు యాత్ర ముగింపు సందర్భంగా మరి కాసేపట్లో మహబూబ్ నగర్ జిల్లా కోస్గిలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ బహిరంగ సభ ద్వారా పోరు యాత్ర ద్వారా రైతులకు ఏం చెప్పబోతున్నారు, ఏం సందేశం ఇవ్వబోతున్నారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది ఒక రకంగా టీడీపీకి తెలంగాణలో మైలేజ్ తెచ్చే యాత్రగా
భావించాలి.